హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. ఈరోజు నేను మార్నింగ్ నుండి ఫుల్ యాక్టివ్గానే ఉన్నాను, వర్క్స్ అన్నీ చేసుకున్నాను, అంతా బాగానే ఉంది. కానీ సడన్గా ఈవినింగ్ టైంలో ఫుల్ టైర్డ్నెస్ అనిపించింది అనమాట. అందుకని చెప్పి ఇన్స్టాంట్గా ఎనర్జీ ఇచ్చేది బనానానే కదా, అందుకని బనానా తింటూ ఉన్నా. అండ్ ముందు కూడా ఫ్రూట్స్ అవి తిన్నాను, కాకపోతే టైర్డ్నెస్ అస్సలు తగ్గలేదు. కానీ ఇంకా చాలాసేపు అటు ఇటు తిరిగి టైంపాస్ చేసి ఎంత చేసినా కూడా అలాగే టైర్డ్నెస్ ఉంది. పడుకున్నాను కూడా కాసేపు, అయినా కానీ ఏం తోచట్లేదు. నెక్స్ట్ కొన్ని డేస్లో నాది బర్త్డే ఉందన్నమాట. అందుకని చెప్పి కొన్ని ప్రాపర్టీస్ తెప్పించాను. బర్త్డే రోజు ఫొటోస్ కోసం బాగుంటుంది, ఆ రోజు ఈ ప్రాపర్టీస్ యూజ్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి తెప్పించాను. ఇంకొంచెం ముందే ఆర్డర్ పెట్టాను, అంటే టైంకి వస్తాయో లేదో అని డౌట్ వచ్చి నాది అప్పటికి 1 వీక్ ఉందన్నమాట. కాకపోతే 3 డేస్లో డెలివరీ అయ్యేలాగా చూసి అలా పెట్టాను. మొత్తానికి అవి ఎలా వచ్చాయి అని చెక్ చేసుకుంటున్నా. డిన్నర్లోకి ఉప్మానే చేసేసుకున్నాము. ఫుల్ వేడిగా ఉంది. అండ్ యాక్చువల్గా ఇందులో ఏంటంటే పల్లీలు వేయడం మర్చిపోయామన్నమాట ఫస్ట్. అందుకని చెప్పి మళ్ళీ సపరేట్గా పల్లీలు వేయించి ఆ తర్వాత ఇందులో యాడ్ చేసేసుకుని తింటున్నాం. ఇంకా చాలా వరకు నేను మర్చిపోతూ ఉంటాను, హరీగా ఉన్నప్పుడు లేదంటే ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు ఫస్ట్ అయితే పల్లీలు వేయించి పక్కన పెడతాను. కాకపోతే అందులో వేయడం మర్చిపోతాను, మళ్ళీ వెళ్ళి అప్పుడు అందులో యాడ్ చేసేసి అప్పుడు తీసుకొస్తాను. ఒక్కోసారి అయితే అసలు వేయించడమే మర్చిపోతాను. అలాగే ఎందుకో కరెక్ట్గా ఉప్మా చేసినప్పుడు మాత్రం అలా అవుతుంటుంది నాకు. మిగతా టైంలో అన్నిట్లలో కరెక్ట్గానే వేస్తాను, కానీ ఉప్మా చేసే టైంలో మాత్రం ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి మర్చిపోతూ ఉంటాను. నాకు చాలాసార్లు జరిగింది. యాక్చువల్గా ఇలా జరుగుతుంది కదా అని చెప్పి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలని చెప్పేసి వస్తాను. ఆ తర్వాత మళ్ళీ సడన్గా మర్చిపోతాను. ఇంకేదైనా అంటే ఇంకా వేరే పనిలో డైవర్ట్ అవ్వడము అట్లా అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది ఇంకా తెలియకుండానే. నెక్స్ట్ డే మార్నింగ్ జ్యూస్ చేసుకుంటుంటే బ్లెండర్ పాడైపోయింది. ఇంతకుముందు అంతా బాగా వర్క్ చేసేది, ఎప్పుడూ అలా కాలేదు. నేను రోజు బ్లెండర్తోనే చేసేదాన్ని జ్యూసెస్. కాకపోతే ఈరోజు ఏంటో సడన్గా హ్యాండ్ ఇచ్చిందనమాట. అందుకని మొత్తం అవి మిక్స్ అవ్వలేదు, సరిగ్గా బ్లెండ్ అవ్వలేదు. అందులో అక్రూట లేదంటే లేదు, వాల్నట్ ఇరుక్కుంది. జస్ట్ వాల్నట్ ఇరుక్కున్నందుకే అలా అయిపోయింది. అది కూడా నైట్ అంతా నానబెట్టాం కదా, అయినా సోకైతే కొంచెం మెత్తగా అవ్వాలిగా, అయినా కానీ ఇరుక్కుపోయింది ఏంటో. సరే అలా అయినా కానీ మెత్తగానే ఉంటుంది కాబట్టి ఈజీగా దాని నుంచి బయటకు వచ్చేయాలి కదా, అలా కూడా రాలేదు. అదేంటో మొత్తానికైతే బ్లెండర్ పాడైపోయింది దానివల్ల. మా లంచ్ అయిపోయే టైంకి వచ్చాయన్నమాట మెష్ డోర్కి వాటికి పెట్టేవి ఇవి మెషెస్. అండ్ యాక్చువల్గా ఏంటంటే మా దగ్గర దోమలు చాలా ఎక్కువైపోయాయి. ఒక్కసారి ఇలా ఏదైనా వర్క్ కోసం ఈవినింగ్ టైంలో ఓపెన్ చేస్తామో లేదో దోమలు అసలు కంటికి కనిపించకుండా దూరిపోతున్నాయి, చాలా వస్తున్నాయి, అసలు తెలియని కూడా తెలియట్లేదు. అందుకని వాటి నుంచి కొంచెమైనా తప్పించుకోవడానికి మా ట్రయల్స్ మేము చేస్తున్నాము. వాటిని కొంచెమైనా ఆపడానికి ఉంటుంది కదా అని ఇంకా ఈ మెష్ డోర్స్ రెడీ చేసుకుంటున్నాం అనమాట, మెషెస్. ఇక్కడ ఇంకో మ్యాగ్నెట్ ఉంటుంది, అది వెళ్ళి దీనికి అతుక్కోవాలి. కానీ ఇక్కడ మ్యాగ్నెట్ ఊడిపోయింది, అది మనం పెట్టడానికి కుదరటల్లా. అందుకని వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, దీని నుంచి కింద దాకా ఇది అతికిస్తే అప్పుడు దీనికి సమానంగా వస్తుంది కాబట్టి ఇది ఇలా క్లోజ్ అయిపోతుంది. గ్యాప్ ఉండదు ఎక్కువ. ఇది ఎట్లాగో మెత్తగానే ఉంటుంది కాబట్టి ఇది వెళ్ళి దీని లోపలికి వెళ్ళిపోతుంది, గ్యాప్ ఉండదు. ఓకే, అతుక్కోదు కానీ గ్యాప్ ఉండదు. అది నా ప్రయత్నం. ఓకే. మెయిన్గా కిచెన్ దగ్గర మెష్ డోరు, ఇంకా మెయిన్ డోర్ది, ఇవి రెండు ఎక్కువగా ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఉంటాం కదా, ఆ టైంలో ఇంకా వచ్చేసినాయి అనమాట, దోమలు బాగా వస్తున్నాయి. అందుకని చెప్పి ఫస్ట్ వీటికి పెడుతున్నాము. మాది మెయిన్ డోర్ దగ్గర ఉన్నది అండ్ కిచెన్ దగ్గర ఉన్నది రెండు ప్లీటెడ్ మెష్ డోర్సే అనమాట. సో వాటిలో కొంచెం గ్యాప్ వస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందుకని చెప్పి వాటి మధ్యలో పెట్టామనుకోండి ఎక్కువగా గ్యాప్ ఉండకుండా కొంచెం కవర్ అవుతుంది, దోమలు తక్కువగా వస్తాయి అని చెప్పి ఆ ఆలోచనతో ఇవి తెప్పించాము. ఇవైతే స్టాండర్డ్ సైజే ఉన్నాయి, అంటే ఫస్ట్ మెజర్ చేసి ఇక్కడ పడుతుందా లేదా అలా చూసుకుని ఏం పెట్టలేదు. కరెక్ట్గా వచ్చిన తర్వాత డౌట్ వచ్చిందనమాట, అంటే కరెక్ట్గా పడతాయో లేదా, తెప్పించడం అయితే తెప్పించాం కానీ కరెక్ట్గా ఉంటాయో లేదా అని డౌట్ వచ్చింది. కాకపోతే విండోస్కి పెట్టాము, ఇక్కడ పెట్టాము, చాలా వరకు కవర్ చేసాము, అన్నిటికీ స్టాండర్డ్గా ఒకే సైజ్ వచ్చేసింది. ఫస్ట్ అయితే మెయిన్ డోర్కి కవర్ చేసాము అండ్ కిచెన్ డోర్ దగ్గర కూడా కవర్ చేసేసామన్నమాట. ఇవి ప్లీటెడ్ కదా, సో సరిపోతుందా లేదా అని చెప్పి అనిపించింది. కాకపోతే వీటికి కూడా స్టాండర్డ్ సైజ్ బాగానే సరిపోయింది. జస్ట్ వెనకాల 3M టేప్ ఉంటుందన్నమాట,
దాన్ని పీల్ ఆఫ్ చేసుకుంటూ జాగ్రత్తగా కొంచెం నొక్కుంటూ పెట్టాలి, అంటే కొంచెం ఫిక్స్ అవ్వాలి కదా, అందుకని చెప్పేసి ఇలా స్ట్రాంగ్గా ఫిక్స్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ సరిగ్గా ఇలా లోపలికి అనలేదన్నమాట ఫిక్స్ చేసి, అందుకని చెప్పి ఊడిపోయి వస్తుంది. అలా కాకుండా ఫస్ట్ నుంచి పెట్టేటప్పుడు కరెక్ట్గా దాని లోపలికి నొక్కుంటూ అలా ఫిక్స్ చేసామనుకోండి రాకుండా ఉంటుంది. మనం ఎంత హైట్ వరకు డోర్లో పెట్టాలి అనుకుంటున్నామో అంత హైట్ ముందే మేజర్ చేసేసుకుని అంతవరకు మనము తీసుకున్నాం అనుకోండి, కట్ చేసేసి కొంచెం ఎక్కువ కట్ చేస్తే బెటర్, ఎందుకంటే తక్కువైనా కానీ మళ్ళీ ఇంకోసారి దాన్ని ప్యాచ్ వేసినట్టుగా ఉంటుంది. అందుకని అలా కాకుండా ఫస్ట్ మంచిగా హైట్ అంతా మెజర్ చేసేసుకుని దాంట్లో తీసుకున్నాం అనుకోండి, అప్పుడు చిన్న చిన్నగా పీల్ ఆఫ్ చేసుకుంటూ లోపలికి ఫిక్స్ చేసుకుంటూ జాగ్రత్తగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది మ్యాగ్నెట్ ఏం కాదు కదా బాగా స్ట్రాంగ్గా అట్లా ఫిక్స్ అయిపోవడానికి, అందుకని ఈ 3M మాస్క్ని మనం పెట్టేసేటప్పుడే జాగ్రత్తగా పెట్టేసుకోవాలి, లేదంటే ఊడిపోయి వస్తూ ఉంటుంది. మాకైతే బాగానే అనిపించింది, అంటే ఫిక్స్ చేయగానే బాగానే స్టిక్ అయిపోయింది. అండ్ అలాగే ఇక్కడ మేము ఒకసారి చెక్ చేసుకున్నాం అనమాట, ఈ గ్యాప్ కూడా చాలా వరకు తగ్గింది బాగానే. లోపలికి ఏమీ వెళ్ళి కంప్లీట్గా అతుక్కుని పోదు, కాకపోతే ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా గ్యాప్ అయితే ఫిల్ అయిపోతుంది, పెద్దగా గ్యాప్ ఉండకుండా తెలుస్తుంది కదా ఇక్కడ మీరు చూస్తుంటే, అలా గ్యాప్ అయితే ఫిల్ అయిపోతుంది. మనకి మెయిన్గా కావాల్సింది అదే కదా, దోమలు ఎంటర్ అవ్వకుండా ఉండాలి మొత్తానికైతే ఇంట్లోకి. కిచెన్ దగ్గర డోర్కి అండ్ మెయిన్ డోర్కి రెండింటికి అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత వెంటిలేటర్స్ దగ్గర ఉన్న వాటి నుంచి కూడా చాలా వస్తుంటాయి కదా, సో వెంటిలేటర్స్ దగ్గర కూడా మార్చేస్తున్నాం అనమాట. అసలు ఈ వెంటిలేటర్స్ దగ్గర నుంచే చాలా వస్తాయి, ఎక్కువ గ్యాప్ ఉంటుంది కాబట్టి ఎక్కువ దోమలు దూరుతూనే ఉంటాయి, మనం ఎంత ఆపడానికి ట్రై చేసినా కానీ అవి అంతే. ఇంకా ఇది చెవిటి ఏనుగు, దీనికి చెవులు లేవు చూడు, ఎందుకంటే దాని చెవులు నా చేతిలో ఉన్నాయి. దీనికి బాగా వినిపిస్తుంది ఎందుకంటే దీనికి చెవులు ఉన్నాయి. ఎలా వచ్చింది చూపించు, యాక్చువల్గా ఎలా వచ్చింది? యాక్చువల్గా ఇలా వచ్చింది, ఇటు పెట్టి కొంచెం ఇట్లా వచ్చింది, కానీ ఇట్లా ఎందుకు ఇచ్చాడు అనేది అర్థం కాలేదు. దాన్ని ఇరక్కొడితే ఇట్లా వచ్చింది, దీని నుంచి ఇరక్కొట్టాం. విరగొట్టి పెడితే కానీ ఇయర్స్ సెట్ కాలేదు, పెట్టడానికి రాలేదు చాలాసేపు. ఇప్పుడు చేతిలో పట్టుకునేమో ఫ్లెక్సిబుల్గా ఉంది ఇయర్స్, అదేమో ఊరికని ఇలా అనగానే విరిగిపోయింది, ఇంకా విరిగిపోగానే దాంట్లో పెట్టేసాం, చెవుల్లో ఇది ఎక్కడైనా పెడితే చెవులు ఊగుతాయేమో అనుకొని ట్రై చేశాను కానీ ఎక్కడ రాలేదు అట్లా. ఈ కలర్ ఇప్పటివరకు దేనికి వాడలేదు, అందుకని ఈరోజు వాడేస్తున్నాయి కలర్. ఈ కాంబినేషన్ బాగా నచ్చింది నాకు, మల్టీ కలర్, అందుకని ఒక యాక్టివిటీ చేస్తున్నా, చిన్న యాక్టివిటీ. ఈ ఎలిఫెంట్స్ ఆర్డర్ డెలివరీ అయిపోయి ఒక 3-4 డేస్ అయింది, మేము ఓపెన్ చేయలేదు, కానీ ఎప్పుడు ఓపెన్ చేసాం తెలుసా, నిన్న నైట్ 1:30కి ఓపెన్ చేసాం. అప్పుడు గుర్తొచ్చింది, అరే ఇంకా ఓపెన్ చేయలేదు అలాగే ఉన్నాయి ఏంటి అని చెప్పి గుర్తొచ్చి అప్పటికి ఇంకా ఇద్దరికి నిద్ర రాలేదు, ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైంలో పడుకున్నాము. సో ఇంకా నిద్ర రావట్లేదు అని చెప్పేసి అది చూడగానే అటువైపు అరే ఇది డెలివరీ అయిపోయింది కదా ఇంకా చూసుకోలేదు మనం ఓపెన్ చేయలేదని అప్పుడు చేస్తున్నాం. ఇంకా న్యాచురల్ ఎలిఫెంట్ కలర్ లాగా ఉండాలి అని చెప్పి నేను ఇది ఆర్డర్ పెట్టాను, ఎగ్జాక్ట్గా నేను ఎలా అనుకున్నానో అలాగే వచ్చింది. కలర్ కూడా బాగానే ఉంది, దీనికి కాంట్రాస్ట్గా కొంచెం, మరి ఎక్కువ కాంట్రాస్ట్ లేదు, కొంచెం కాంట్రాస్ట్, కానీ కలర్ నాకు నచ్చింది, బాగుంది. అంతేనా, ఇక్కడ వరకు వేస్తారా? చాలే, మరి ఎక్కువ అయిపోతుంది. కొంచెం ముందుకే అవసరం లేదు సార్. ఇప్పుడు పడుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇవి నేను ఒక ఈవెంట్లో యూజ్ చేద్దామని చెప్పి ఆన్లైన్లో తీసుకున్నా ఒక పేర్. సో నాకు ఏమనిపించింది అంటే ఏనుగుల పైన ఇలా పెద్ద పెద్ద ఏనుగుల పైన కప్పుతారు కదా, అలాగే కప్పితే బాగుంటుంది, నేను కూడా అలాంటిది ఒకటి క్రియేట్ చేద్దాము అని చెప్పి గుర్తొచ్చిందనమాట. అందుకని ఇంకా ఎలాగో ఊళ్ళైన ఉంది, ఈ కలర్ అయితే నేను మల్టీ కలర్ ఎప్పటి నుంచో వాడదాం అనుకుంటున్నా, మొత్తానికి ఇప్పుడు గుర్తొచ్చింది, ఇలా చేశాను అనమాట. భలే క్యూట్గా ఉన్నాయి రెండు. ఇట్లా బాగున్నట్టుంది కానీ
ఉగాదికి తీసుకొస్తారు చూడు బండిలు కట్టి అట్లుంది. కానీ ఇట్లా కాదులే, ఇందాక ఎట్లాగనే ఉంది. అట్లానే ఉంది. ఇదే బెటర్. ఇలా టాజిల్స్ ముందుకు వచ్చేలాగా పెడితే ఏం గుర్తొచ్చింది తెలుసా, కొన్ని ప్లేసెస్లో ఉగాది టైంలో ఇలాగే చేస్తారనమాట. ఎద్దుల బండిల్ని బాగా డెకరేట్ చేస్తారు, ఎద్దుల్ని కూడా బాగా డెకరేట్ చేస్తారనమాట. సో నాకు అదే గుర్తొచ్చింది. కాకపోతే సరేలే మరీ అంత బాగాలేదు అని చెప్పి తీసేసి మామూలుగా ఇటువైపు అటువైపు వేసాము. టాకాలు వేసాను, టాకాలు. టాకా అంటే ఒకటి గుర్తొచ్చింది, బంగ్లాదేశ్ కరెన్సీ టాకా. వాళ్ళైతే ఈజీగా పెట్టుకున్నారు మంచిగా, అందరికీ గుర్తుండేలాగా. క్యాపిటల్ సిటీ ఢాకా, కరెన్సీ టాకా, కన్ఫ్యూజనే ఉండదు. అబ్బాయి సౌండ్స్ నేను భరించలేకపోతున్నా. ఆఫీస్లో అవే సౌండ్స్, ఇక్కడ అవే సౌండ్స్, ప్రశాంతత లేదు అసలు. ఏం చేయలేము దానికి. డోర్లు పెట్టేది ఇలా కాసేపు ప్లీజ్. ఉలెన్ కూడా ఇది చాలా బాగా నచ్చుతుంది నాకు. ఈ కలర్, ఈ కాంబినేషన్ బాగుంది. మల్టీ కలర్కి ఏమైనా చేయొచ్చు అని చెప్పి నేను ఇది తీసుకున్నా. కాకపోతే నేను ఏది చేద్దామన్నా కానీ నాకు కరెక్ట్గా మ్యాచ్ అవ్వలేదన్నమాట. దీనికైతే బాగా మ్యాచ్ అయిపోయింది దీని కలర్కి. అండ్ అలాగే టాజిల్స్ కూడా మల్టీ కలర్ ఉన్నాయి కాబట్టి ఇంకా మంచిగా ఎలివేట్ అయిపోయింది అనమాట. అందుకని 2 చేశాను, ఇంకా 2 ఎలిఫెంట్స్కి 2 చేశాను. ఆ తర్వాత నాకు మామూలుగా అంతే కదా బోర్ కొడుతుంది అని చెప్పి మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ చేశాను. ఏదో ఊరికే టైంపాస్గా అంతే.